బయటి వాళ్ళకి ఇంకా ఏం తెలీదు. మీ బైబిల్‌లో ఇలా సెక్సువల్ ఆహ్, ఒక స్టోరీ ఉంది. మీరు ఎందుకు రానంటున్నారు? కానీ ఒక్క మాట గుర్తుపెట్టుకోండి. ఆ స్టోరీ అనడము మీ వాళ్ళంటికి చూపియడానికి ఇలా చెయ్యకండి అని చూపియడానికి. ఎందుకంటే మీరు ఇలా చేస్తున్నారు కాబట్టి, ఇలా చేయకుండా ఉండాలి. అలా చేస్తే ఏమవుతుంది అని ఒక టైంలో వాళ్ళు చేసిన తప్పు దేవుడు అది రాయమన్నాడు. అది రాసినందుకే ఈరోజు మనం రీడ్ చేస్తున్నాము. మీరు ఇలా ఎక్కిరిస్తున్నారు. ఎందుకంటే మీ బైబిల్‌లో సెక్సువల్ స్టోరీ ఉండదని. అది మీ వాళ్ళంటి వాళ్ళకి, మా అలాంటి వాళ్ళకి కాదు. మాకు కూడా ఒక టైంలో మేము గూడా రీడ్ చేసాము. మాకు అలానే అనిపిచ్చింది. కానీ అది ఎందుకు రాసిందో తెలుసుకున్న తర్వాత మాకి దీనికన్నా భాగ్యమే లేదు. ఎంత మంచి దేవుడు అని మాకు అనిపిచ్చింది. మీకు కూడా అనిపిస్తుంది. ఇక పైన మీరు రీడ్ చేయండి బైబిల్. అప్పుడు మీకు తెలుస్తుంది. మీకు ఏమాత్రం అభ్యంతరం ఉన్నా, ఏదైనా క్వెషన్ ఉన్నా నాకి కమెంట్ మెసేజ్ చేయండి. నేను దానికి ఆన్సర్ ఇయడానికి ట్రై జేస్తాను. మర్చిపోకండి నేను కూడా నేర్చుకుంటున్నాను. సరే నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. దేవుడు మీకు దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ.